హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కర్రీ వండుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్గా నా స్టైల్లోనే. ముందుగా గిన్నె పెట్టుకొని దీంట్లో నూనె వేసుకొని నేనైతే 3 ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను. ఇట్లా అసలు ఎగ్స్ ఫ్రై చేసి వేస్తారని నాకైతే అసలే తెలియదు. నా పెళ్ళికి ముందు మా మమ్మీ డైరెక్ట్గా ఉడకబెట్టి కర్రీస్లో వేసేసేది అనమాట. తర్వాత నా మ్యారేజ్ అయినాక మా వారు ఇంకా ఏ కర్రీలో అయినా ఇలా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది అనేవారు అనమాట. నాకు చాలా భయం ఇవి ఎక్కడ ఎగురొచ్చి నా మీద పడతాయో అని చెప్పేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇలా అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నా. నేనైతే ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు చాలా పెద్ద గరిటె యూజ్ చేస్తాను. చాలా దూరంగా ఉండి కూడా కలుపుతూ ఉంటాను అనమాట. నాకు చాలా భయం వీటితో. సో మొత్తానికి నా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇదే ఆయిల్లో క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం కొంచెం ఫ్లేవర్ ఉంది కాబట్టి అదే సరిపోతుంది. మళ్ళీ వేసుకుంటే పసుపు వేస్తే చేదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సాల్ట్ వేస్తే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోద్దేమో అని వేయలేదు. ఇంక ఇది వేరే పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసి ఇంకో పొయ్యి మీద నేనైతే గిన్నె పెట్టేసుకొని మళ్ళీ ఆనియన్స్ కూడా వేగడానికి టైం పడుతుంది కదా. ఎక్కువ క్వాంటిటీ ఆనియన్స్ కట్ చేసి కర్రీ వండినప్పుడు నాకైతే పెద్ద టాస్క్ అనమాట. అవి త్వరగా వేగవు, కట్ చేయడంలో కూడా పెద్ద పని. మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునే కర్రీస్కి ఒక ఆనియన్ వేస్తాం కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది కదా. సో గ్రేవీ కోసం అయితే నేను 3 ఆనియన్స్ పెద్ద పెద్దవి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట. ఆనియన్స్ మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి. దీంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అన్నీ ఒకసారి మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఈలోపు రొయ్యలను అయితే ఒకసారి కలిపేసుకుందాము. కంప్లీట్గా చూడండి, రౌండ్ షేప్లోకి వచ్చేసి బ్రౌనిష్ కలర్లో వచ్చేసి మంచిగా వేగిపోయినాయి కదా. ఇంకా వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా మగ్గిపోయి ఉంటాయి. కొంచెం పింక్ కలర్లోకి వచ్చేసి మెత్తబడిపోయినాయి కదా. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటే బాగుంటుంది. సాల్ట్ వేసి మగ్గించవచ్చు, కానీ నాకు భయం. ఎందుకంటే మళ్ళీ సాల్ట్ దాంట్లో వేసి ఎక్కువైపోతుందేమో అని నేను అసలు వెయ్యను. ఓపికతో ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉంటాను. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంట్లోకి పసుపు వేసేసి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇంతకీ పచ్చి రొయ్యల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. అందరికీ ఇష్టం ఉంటుంది. ఇలా ఎగ్స్ వేసి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. నా మ్యారేజ్ బిఫోర్ అయితే నాకు అస్సలు పచ్చి రొయ్యలు అంటేనే తెలియదు. ఎండి రొయ్యలు తెలుసు. ఎండి రొయ్యలు, ఉల్లిగడ్డ, టమాటా వేసి వండుకొని చాలా ఇష్టంగా తినేదాన్ని. ఇంక ఈ పచ్చి రొయ్యలు అయితే నా మ్యారేజ్ అయినాకనే నాకు తెలుసు అనమాట. అప్పటి నుండి మొత్తం పచ్చి రొయ్యల్లో మునిగి తేలుతున్నాను నేనైతే. అన్ని కాంబినేషన్లో వేసుకొని తింటాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా ఫ్రై చేసి 2 నిమిషాలు మూత పెట్టుకుంటే పచ్చివాసన పోతుంది. తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఒక చిన్న సైజ్ టమాటా అయితే నేను యాడ్ చేశానండి. మరి పెద్ద సైజ్ టమాటా వేస్తే అది ఒక ఉల్లిపాయ టమాటా కర్రీలాగా అయిపోతుంది, కానీ రొయ్యల కాంబినేషన్ అనిపించదు. అందుకే ఒక టమాటా వేసాను ఫ్లేవర్ కోసం. రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. నాన్ వెజ్ కాబట్టి నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని దీంట్లో గ్రేవీకి సరిపడినంతగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుందాము. సో కొంచెం ఈ రొయ్యల కర్రీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది, ఇగురు కంటే కూడా కలుపుకొని తినడానికి. సో దీంట్లో ఇప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి కొంచెం కాటు పెట్టుకొని దీంట్లో వేసుకుంటే ఇంకా రొయ్యల స్మెల్ అనేది ఎగ్స్కి పట్టుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో ఎగ్స్ కూడా వేసేసి ఒకసారి కలుపుకొని దీంట్లో నేనైతే చింతపండు పులుపు కూడా వేస్తున్నానండి. నేను అయితే కొంచెం తీసుకున్నాను పులుపు కోసం, మరీ ఎక్కువ కూడా కాదు చింతపండు పులుపు. ఇంకా ఇవన్నీ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు ఎన్ని వాటర్ ఉన్నాయో అన్ని వాటర్ క్లైమాక్స్ వచ్చే వరకు అస్సలు ఉండవు. సో ఇంకా అవన్నీ బాగా ఉడకాలి, అందుకని వాటర్ వేసాను. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఉండాలి. మూత పెట్టేసి ఎగ్జాక్ట్ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మనకు కర్రీ అయితే చాలా మంచిగా ఉడుకుతుంది. ఇంకా బాగుంటుంది. చూడండి, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మూత తీయంగానే. సో ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని అడుగంటకుండా, ఎందుకంటే ఎగ్స్ కదా ఖచ్చితంగా గిన్నెకి అడుగంటిపోతూ ఉంటాయి. ఇంకా ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేద్దామండి. కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోతే బాగుంటుంది. మరి ఎక్కువ వాటరిష్గా అనిపిస్తుంది కర్రీ. సో చూద్దాం వచ్చేయండి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి కర్రీ అంతా సూపర్గా రెడీ అయిపోయింది.
సో ఒకసారి బాగా కలిపేసుకుందాం. మా ఏరియాలో కొత్తిమీర వచ్చేసి చెప్పాను ఒక వీడియోలో 20 రూపీస్ ఉందండి. 10 రూపీస్కి పెద్ద కట్ట ఇచ్చేవాళ్ళు మార్కెట్లో. అలాంటిది ఇప్పుడైతే 20 రూపాయలు పెట్టినా కూడా ఎంతో కొత్తిమీర ఇవ్వట్లేదు. ఇంకా తప్పదు కదా, ఎంత రేటు ఉన్నా నోరు ఊరుకోదు కదా. అందుకని చెప్పేసి కొంచెం అయితే కొత్తిమీర కూడా పైనుండి యాడ్ చేసేసుకున్నాను. కొత్తిమీర వేసేసి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుంటే పచ్చి రొయ్యల కోడిగుడ్డు కర్రీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే మనకి. ఇంకా వేడివేడి అన్నంలో తినేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. చూడండి కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. సర్వ్ చేసుకుందాం వచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.